హాయ్ హలో అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. ఇది ఈరోజు మార్నింగ్ వీడియో అండి. నేను పొద్దున్నే లేవగానే ఇంట్లో పనులన్నీ చేసుకుంటానని మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా నైటే అన్నీ చేసేసుకున్నాను కాబట్టి పొద్దున్నే లేవగానే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ రైస్ కడిగేసుకుంటున్నాను. రైస్ 2 సార్లు కడిగేసి మంచిగా నీట్గా పొయ్యి మీద పెట్టేసుకుంటాను. తర్వాత కూరగాయలు ఏమీ లేవండి, నైటే కట్ చేసి పెట్టుకుంటాను కదా మ్యాక్సిమం. కానీ ఏమీ లేకపోవడం వల్ల ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. సరేలే ఇంకేదో ఒకటి చేసేద్దామన్న టయానికి ఇంట్లో కొన్ని బెండకాయలు అయితే అవపడ్డాయి. బెండకాయలు ఉన్నాయి కదా, ఇంకా పిండి చారు చేద్దామని డిసైడ్ అయిపోయాను. పిండి చారని మా తెలంగాణలో దబ్బడం అంటారు. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్, చాలా చాలా బాగుంటుంది. ఇంకా దాన్నైతే చేసేద్దామని చెప్పి ఫాస్ట్గా బెండకాయలనైతే కట్ చేసుకుంటున్నాను. ఒక దిక్కు పిల్లలకి టైం అయిపోతుంది, నాకేమో వంట ఏం చేయాలని ఆలోచించే వరకే టైం పట్టేసింది. ఈరోజు పొద్దునంతా అడావిడి అయిపోయింది. ఇంకా బెండకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి అవి తీసుకున్నాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసి మనం పిండి చారు అనేది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఈ పిండి చారు చేస్తున్నాక లాస్ట్కు మా బాబు వచ్చాడు. దాంట్లో నేను పిండి కలిపి పోస్తుంటే దాన్ని చూసి, మమ్మీ ఎవరైనా చారులో పాలు పోస్తారా అని నన్ను అడిగాడు. అసలు నాకైతే చాలా నవ్వేసింది. పాలే డాడీ, టేస్ట్ బాగుంటుందని పాలు పోస్తున్నా అని చెప్పాను. అస్సలు ఎంతసేపు నవ్వుకున్నాడో. లాస్ట్కి చెప్పాను, డాడీ అవి పాలు కాదు పిండి అంటే, అప్పుడు తను బాక్స్లోకి తీసుకెళ్ళాడు. అప్పటి వరకు నాకు వద్దు అని చెప్పేసి అన్నాడు. ఈరోజు నాకైతే చాలా నవ్వొచ్చింది. పొద్దున్నే చాలాసేపు కూడా నవ్వుకున్నాను. మనం బెండకాయ చారు కోసము ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, అలాగే ముందుగా కోసి పెట్టుకున్న ఆనియను, జీలకర్ర, కరివేపాకు మన ఇష్టం అండి. తాలింపు గింజలు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఏది ఉంటే దాంతోనే చేసేస్తున్నాను. ఇదే పర్టికులర్గా వేయాలి అని మాత్రం నేనేం పెట్టుకోను. ఏది ఉంటే దాంతో చేసినా మంచి టేస్ట్ వస్తుంది. ఇది తాలింపు పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. అన్నీ మసాలా పెట్టేసి తర్వాత తాలింపు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఉల్లిగడ్డ అలా వేసుకొని మంచిగా కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా వేపుకోవాలా. నిన్న నా షాప్కి అయితే ఒక కస్టమర్ వచ్చారు. అసలు బయట జరిగిన ఇన్సిడెంట్ వింటుంటే నా చెవులకైతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఏంటక్క అలా అంటున్నావేంది అని అనుకోకండి. అవునండి, లోకం అంతా అసలు చెప్పలేము, అంత ఘోరంగా తయారైపోయింది. తనకి పెళ్ళి అయ్యి 3 పిల్లలు ఉన్నారంట. ఇంకో ఆమెతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని తను చెప్పిందని తన హస్బెండ్‌ని చంపేసి ఇప్పుడు తను జైల్‌లో ఉన్నాడు. ఈ 3 పిల్లల పరిస్థితి ఏంది? అక్కడున్న వాళ్ళిద్దరు పిల్లల పరిస్థితి ఏంటండి? లోకం ఇలా తయారైపోయింది. అసలు ఎంత అంటే మనం ఏం మాట్లాడలేము. నేరాలు ఘోరాలని చెప్పుకోవాలనగా, అంతేగాని ఇంకో మాట కూడా లేదు. బయటకెళ్ళాలి, బయట మాటలు వింటుంటే నాకైతే భయం వేస్తుంది. రోజుకి లోకం అయితే చాలా మారిపోతుంది. ఈ జనరేషన్‌లో బతుకుతున్నాము అని మనం అనుకుంటున్నాం గానీ, ఒక్కొక్కరు లవర్ కోసము పెళ్ళైనాక భర్తను చంపేయడం ఏంటి? అసలు లేడీస్ అలాగనే ఎవర్రు, జెంట్స్ అలాగనే ఎవర్రు. ఎవరిని ఏం అనలేకపోతున్నాము. లాస్ట్‌గా దీంట్లో బెండకాయ ముక్కలు వేసుకున్నాను కదా, అది మంచిగా మగ్గిపోయాక టమాటా కూడా వేసుకోవాలి. టమాటా కూడా మగ్గేంత వరకు వెయిట్ చేయాలా. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా మగ్గినాక దీనికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని ఒక 2, 3 మినిట్స్ చిన్నని మంట మీద ఉంచేసుకోవాలి. దీంట్లోకి చింతపులుసు బాగుంటుంది, చింతపులుసు వేసుకోవాలా. దీన్ని తెలంగాణలో దబ్బడం అని పిలుస్తారు, కానీ దీనికి అసలు పేరు దప్పడం అంటారు. దప్పడం, పిండి చారు 2, 3 ఒకటేనండి. ఒక్కొక్కటేం కాదు. మా దగ్గరనైతే వరిపిండితోటి చేస్తారు, ఒక్కొక్క దగ్గర శనగపిండితోటి చేస్తారు. ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని తింటే. రేపే కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి అంటే ఒక్కొక్కరికి నోములు ఉంటాయి, సత్యనారాయణ కథలు ఉంటాయి. మాకు అలాంటివి ఏం లేకపోయినా సరే నేనైతే కంపల్సరీగా రేపు పూజ అనేది చేసుకుంటాను. ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడము, ఇంకా శివునికి పూజ చేసుకోవడం రేపు కంపల్సరీ కాబట్టి నేనైతే పూజ చేసుకుంటాను. దానికోసం అని ఈరోజు ఇంట్లోనైతే చాలా చాలా పనులున్నాయండి. ఇంకా డే అంతా చేసినా సరిపోదేమో, అంత పని ఉంది. మీకు కార్తీక పౌర్ణమి ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. మీకేమేమి పూజలు ఉన్నాయో కూడా చెప్పేయండి. ఇప్పుడైతే దీన్ని మంచిగా చింతపులుసు పోసుకొని మసల పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి అని చెప్పి నేను వరిపిండి తీసుకున్నాను. వరిపిండిని తీసుకొని ఒక 2 స్పూన్లు 3 స్పూన్ల వరిపిండి తీసుకొని వాటర్ వేసుకొని కొంచెం పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న చారులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మంచిగా పోసుకోవాలి. దీన్ని చూసేయండి మా బాబు, పాలు పోస్తున్నావా అని అన్నాడు. మరి చూడడానికి అచ్చం పాలలాగా ఉన్నప్పుడు పాలు అనకపోతే ఏమంటాడు చెప్పండి. వాడు కాసేపు అయితే నాకొద్దు మమ్మీ పాలు పోసేసినామని చెప్పాడు. అదేం కాదని లాస్ట్కి చెప్తే తీసుకెళ్ళాడు. చెప్పాను కదా ఈరోజు ఇంట్లంతా పనులు సరిపోతాయి అని చెప్పి. లాస్ట్ ఫైనల్గా అయిపోయిందండి. దీంట్లో కొత్తిమీర వేసేసి
పక్కన పెట్టేశాను. ఇంకా ఇంట్లో పనులతోటి సరిపోతుందని చెప్పాను కదా, బెడ్షీట్లు సోఫాలు అన్నీ తీసి పిండేసరికి నాకు సరిపోయింది. నా వాషింగ్ మిషన్ ఖరాబ్ అవ్వడం ఏంటో కానీ నాకైతే పని చాలా ఎక్కువైపోతుందండి. ఇంక ఇంట్లో పనులు చేయకుండా మనం పూజలైతే చేయలేం కదా. ఇల్లంతా నీట్‌గా శుభ్రంగా చేసుకున్నాకే మనం పూజల దగ్గర వెళ్తాం కాబట్టి, ఇంకా రేపటికి ఎట్లుంటదో ఏమో వెదరు ఎప్పుడు వర్షం వచ్చేటట్టుంది లేదని చెప్పేసి పొద్దున బాగా ఎండుంది కదా అని ఎంతో ఆశపడి అన్నీ తీసి పిండిన గంట సేపటికే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఈ చెడగొట్టు వానలతోటైతే సతమతం అయిపోతున్నారు అందరూ. సేమ్ నాకు కూడా అదే ప్రాబ్లం. అసలు పండుగలు వచ్చినాయి అనంటే వీక్లీ వన్స్ కంపల్సరీగా పిండుతూనే ఉంటాము. అయినా సరే ఇంకా పండుగలు మధ్యలో వస్తూనే ఉంటాయి. ఇంకా మొన్న సాటర్డే తీసాము. ఆల్రెడీ ఇవాళ మళ్ళీ ఇదే పని అయిపోయింది. ఇంకా డే అంతా నాకు ఈరోజు పనితోటే సరిపోతుంది. మీ డే ఎలా గడిచిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.